హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం మళ్ళీ బిజినెస్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో గైస్, మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి కాటన్ విక్స్ బిజినెస్. గైస్, ఇది ఒక మంచి డిమాండ్ ఉన్న బిజినెస్. ఇంట్లో నుంచి మీరు ఒక పార్ట్ టైం బిజినెస్లా కూడా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న స్టార్టప్లా కూడా స్టార్ట్ చేసుకొని చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేయవచ్చు. ఫస్ట్లీ అయితే గైస్, ఈ యొక్క కాటన్ విక్స్కి మనం డిమాండ్ అనేది చూసుకుంటాం. మన ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రొడక్ట్ సేల్ అనేది అవుతుందో మనం అక్కడ చూసుకుందాం. సో గైస్, ఫస్ట్లీ చూసుకుంటే ఇది మనం డైలీ పూజ చేసే దాంట్లో మనం వాడడం జరుగుతుంది. అదేవిధంగా టెంపుల్స్లో వాడడం జరుగుతుంది. అదేవిధంగా గైస్, ఫెస్టివల్ సీజన్స్ ఎప్పుడైతే వీటికి చాలా డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా దీపావళి కానీ, కోటి దీపోత్సవాలు కానీ, అట్లా చాలా చాలా రకమైన ఫెస్టివల్స్ ఉంటాయి కదా మనకి. ఆ ఫెస్టివల్స్లో కూడా మనము వీటిని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఫస్ట్లీ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు డైరెక్ట్గా మిషన్ ఇండియా మార్ట్లోంచి అన్న కొనుక్కోవచ్చు, లేదంటే మనకి మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బైబ్యాక్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బైబ్యాక్ అంటే ఏంటంటే గైస్, సో ఇప్పుడు మనము ఆ మిషన్ కొనుక్కొని మనము రా మెటీరియల్ ఏదైతే కాటన్ ఉందో అది పర్చేస్ చేసుకొని మనము మెషిన్లో రెడీ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి రిటర్న్లో అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనము మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటా నాకు కెపబిలిటీ ఉందనుకుంటే మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో వెళ్ళి ఇండియా మార్ట్లో కొనుక్కొని మీరైతే ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. రా మెటీరియల్ చూసుకుంటే గైస్, మనకి కాటన్ అనేది కేజీ ఒక 300 to 400 అంటే క్వాలిటీ బట్టి వేరీ అవ్వడం జరుగుతుంది గైస్. అదేవిధంగా మిషన్ చూసుకుంటే మనకి ఇండియా మార్ట్లో అయితే 10,000 నుంచి 1.5 lakh వరకు అయితే మనకి ఉంది గైస్ రేంజ్ అనేది. సో మనం ఎప్పుడు మీడియం రేంజ్ తీసుకుందామో 35,000 తీసుకొని మెల్లమెల్లగా మీ యొక్క బిజినెస్ గ్రో అవుతున్న కొద్దీ మీరైతే ఇంక్రీజ్ చేసుకోండి. 35,000 మిషన్ వచ్చేసి మనకి మంచి క్వాలిటీ ఉంటుంది. అదేవిధంగా డైలీ మనం ఒక 6 to 8 kgs ఆఫ్ వర్క్ దాని మీద చేయొచ్చు, అంటే 8 hours వరకు. అండ్ ఇదే విధంగా మీరు కంపెనీ నుంచి మిషన్ కొనుక్కుంటే వాళ్ళు మీకు కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ గైస్, మీరు ఏదైతే కంపెనీ నుంచి కొనుక్కుంటుంటే మీరైతే ఫస్ట్ వాళ్ళ యొక్క మార్కెటింగ్ గురించి అయితే తెలుసుకోండి గైస్. కంప్లీట్ వాళ్ళు జెన్యూనా కాదా, చాలా మంది ఫేక్ కంపెనీస్ కూడా ఈ మధ్య రావడం జరుగుతుంది. సో గైస్, ఫస్ట్లీ మీరైతే ఆ కంపెనీ దగ్గర వెళ్ళి విజిట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాసెస్ గురించి తెలుసుకొని, అదేవిధంగా కంపెనీకి మార్కెట్లో ఎలా డిమాండ్ ఉందని తెలుసుకున్నాకనే మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అమౌంట్ అనేది వేరీ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు బైబ్యాక్ పాలసీ కాబట్టి మీకు కొంచెం అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మీ ఓన్గా అమెజాన్ కానీ లేదంటే ఇండియా మార్ట్లో కొనుక్కుంటే మీరే ఓన్గా మార్కెటింగ్ చేసుకొని మీరైతే సేల్ చేసుకోవచ్చు. సో గైస్, ఫస్ట్ మీరు రా మెటీరియల్ అనేది తెచ్చుకున్నాక క్వాలిటీ అనేది మంచిగా ఉండాలి గైస్. క్వాలిటీ అనేది మంచిగా ఉంటేనే మీకు బైబ్యాక్ అనేది అవ్వడం జరుగుతుంది, లేదంటే మీకు మార్కెట్లో డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్లీ మీరు మిషన్ ఇంకా రా మెటీరియల్ కొనుక్కున్నాక ఫస్ట్ మంచిగా ప్యాకింగ్ చేసుకోండి, క్వాలిటీ ఉండాలి. అండ్ అదేవిధంగా గైస్, ఒకవేళ మీరు బ్రాండింగ్ మీ ఓన్ది అయితే మీరు ఒక మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని మంచి లేబులింగ్ చేసుకొని మీరైతే డీలర్స్కి మార్కెటింగ్ చేయడానికి ఇవ్వండి. లేదంటే డీలర్స్ మార్జిన్ తీసుకుంటారు కాబట్టి మీరే డైరెక్ట్గా మీ దగ్గర లోకల్లో ఉన్న టెంపుల్స్ కానీ, కిరాణా షాప్స్ కానీ, ఆన్లైన్లో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్లో మనం సేల్ చేసుకోవచ్చు. మోస్ట్లీ గైస్, ఇది 99% మనకి లోకల్లోనే వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీ లోకల్ చుట్టుపక్కల ఉన్న షాప్స్ కానీ, కిరాణా స్టోర్స్ కానీ, టెంపుల్స్ కానీ ఇక్కడ వెళ్ళి మీరు సేల్ చేసుకుంటే మీకు చాలా మటుకు సేల్స్ అనేవి ఇక్కడే రావడం జరుగుతుంది. అండ్ గైస్, ఇప్పుడు మనం ఎట్లా వర్క్ చేయాలి చూసుకుంటే, మనము నార్మల్గా గైస్ పార్ట్ టైం చేద్దాం అనుకుంటే మనము ఈ మిషన్లో 3 to 4 kgs అనేది అయితే మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఫుల్ టైం ఒక మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటే 6 to 8 hours అయితే మీరు మినిమం ఈ ప్రొడక్షన్ మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది గైస్. వన్స్ మీరు ఒక 6 to 8 kgs ప్రొడక్షన్ చేసుకుంటే పర్ డే మీరు చేయొచ్చు. అదేవిధంగా మీరు చేసుకుంటే మార్కెటింగ్ కూడా సైడ్లో స్టార్ట్ చేసుకోండి గైస్. అండ్ గైస్, వన్స్ మీకు ఒక 10 to 15 kgs మీకు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది రాగానే మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ యొక్క లోకల్ షాప్స్లో టెంపుల్స్ కానీ, కిరాణా షాప్స్ కానీ, లోకల్ ఏ షాప్స్ ఉన్నాయో అక్కడ వెళ్ళి మీరైతే మార్కెటింగ్ చేయండి. వాళ్ళకి వచ్చే ప్రొడక్ట్ ఎట్లన్నా డీలర్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి అక్కడ మార్జిన్ తక్కువ అనేది ఉండడం జరుగుతుంది. మీరు మీ యొక్క ప్రొడక్ట్ ఇస్తే వాళ్ళకి ఎక్కువ మార్జిన్ రావడం జరుగుతుంది కాబట్టి మోస్ట్లీ మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. సో గైస్, ఎక్కువ మార్జిన్ మీద ఫోకస్ చేయకండి. క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోండి. క్వాంటిటీ ఇంప్రూవ్ చేస్తున్న కొద్దీ మీ బిజినెస్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. అలా మీకు సేల్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము మార్జిన్ చూసుకుంటే గైస్, మనకి మీరు 1 kg
1 kg ఏదైతే రా మెటీరియల్ ఉందో మనం అది మొత్తం తెచ్చుకొని సేల్ చేసే వరకు మనకి 1 kg మీద 1000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది గైస్. ఆ 1000 రూపీస్లో గైస్ మనకి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ కరెంట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ అవ్వడం జరుగుతుంది. 1 kgలో మనకి ఆల్మోస్ట్ 50% అనేది మనకి రా మెటీరియల్ కానీ ఇంకా ఎక్స్పెన్సెస్ మీద అవుతుంది గైస్, లైక్ కరెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ వీటి మీద అవ్వడం జరుగుతుంది. ఇంకో 500 రూపీస్ అయితే మనం పర్ కేజీ అయితే మనము దీంట్లో మార్జిన్ అనేది మిగలడం జరుగుతుంది. ఇలా మీరు చేసుకుంటే మీరు సేల్ చేసుకున్న కొద్దీ మీ యొక్క క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీకు మార్జిన్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క బిజినెస్లో మీరు మంత్లీ 50K వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీరు కూడా ఏ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో తీసి అప్లోడ్ జరుగుతుంది. థ్యాంక్ యూ.